లెగవే, ఇంకెంతసేపు పడుకుంటావు? టైం అవుతుంది. వస్తే శ్రియా ఏమైందే, కనిపించట్లేదు? వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది కదా, రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిందేమో. నువ్వెవరితో మాట్లాడుతున్నావే? సూర్య కాల్ చేశాడు. ఈరోజు స్పెషల్ డే కదా. స్పెషల్ డే? క్రిస్మస్. మేరీ క్రిస్మస్. కొంతమందికి అయితే గుర్తే ఉండదు. సరేలే, లేట్ అవుతుంది. ఫ్రెష్ అయి బ్రేక్ఫాస్ట్ రెడీ చేద్దాం పద. పోను అంటున్నావు. ఎవరు నువ్వు? ఫోన్ కలపండి. ఓహో, ఫోన్ చేయాలా? ఇంతకీ ఎవరిది నెంబరు? తన పేరు శ్రియా, ఇక్కడే ఉంటది. అగో అచ్చం అమ్మాయిలా ఉంటది. హాయ్ మహాలక్ష్మి. అయ్యో, ఇది మా ఫ్రెండ్ శ్రియానే. ఏ శ్రియా, నువ్వు మారినా నీ భాష మాత్రం మారలేదు. సరే మహా, పోదాం పదా. ఒక్క నిమిషం రే, ఒకసారి ఫోన్ ఇవ్వరా. నెంబర్ డిలీట్ చేసిన, ఇప్పుడు ఎంజాయ్ చేసుకో. పదవే, ఎక్కవే. కార్ నీదేనా? ఓలా వాళ్ళదే. మళ్ళీ చెప్పు. ఓలానే. మళ్ళీ చెప్పు. అబ్బా, ఓలానే. ఓలా 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 ఓలా. భలే బాగుంది ఈ కారు పేరు. నీ ఓలా గోలా ఆపి ముందు ఊరు విశేషాలు ఏందో చెప్పు. ఇంకేముంటాయే, మన సర్పంచ్ గారి గేదె ఈనింది, కానీ వాళ్ళ ఆవిడ మాత్రం ఇంకా నీళ్ళోసుకోలేదు. నీ ఎదురింటి పావనుంది చూడు, పక్కింటి శ్రీనిగాంతో జంపు. సరే గాని ఇంతకు మీ అమ్మ ఎట్లుంటే? తనకేంటే, పుష్టిగా సున్నిండలా ఉంది. ఇంతకీ నీ గురించి చెప్పు. నా గురించి ఏముందే, కాలేజ్కి వెళ్ళడం రావడం. హే, దుప్పటేందే? చల్లగుందే. బాబు, ఏసీ ఆఫ్ చేయి. ఏసీ ఆఫ్ చేయమంటే కార్ ఆఫ్ చేసినవేంది బాబు? మీరు చెప్పిన లొకేషన్ వచ్చింది మేడం. ఓ సరే, రావే, దిగు. ఇదేనే మన ఇండిపెండెంట్ హౌస్. ఎలా ఉంది? బాగానే ఉంది. జెండా ఉంటే బాగుండేదేమోనే. జెండానా? ఎందుకే? ఇండిపెండెన్స్ అన్నావు కదనే, జెండా లేకపోతే చండాలంగా ఉంటదే. అబ్బా, ఇండిపెండెన్స్ కాదే, ఇండిపెండెంట్ హౌస్ అంటే స్వతంత్రంగా ఉండే ఇల్లు. ఓ అలాగా. హే, నా ఫ్రెండ్స్ అని చెప్పినా కదా, వీళ్ళే రియా, మీరా, సమీరా. ఇది మహాలక్ష్మి. హాయ్. నమస్తే. సరే, నువ్వు పోయి బ్రష్ చేసుకో, టిఫిన్ చేద్దాం రా. అంతా మంచిగానే ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం మర్చిపోయామనుకుంటా. ఏంటే అది? క్రిస్మస్ కదా, ఏం స్పెషల్ చేసుకుందామన్న విషయం మర్చిపోయాం. ఇంకా ఈరోజు ఏం స్పెషల్ లేదా? ఇప్పుడే చెప్పింది కదవే, స్పెషల్ ఏం లేదని. హే, అది కాదు, ఇంకా వేరేదేదైనా స్పెషల్ లేదా? బయటికి వెళ్తున్నాం కదా, తిరిగి వచ్చేటప్పుడు పచ్చగడ్డి ఆకుకూర తినేసి వద్దాం. అదే ఈరోజు స్పెషల్. ఛీ, మీకెంత చెప్పినా అర్థం కాదు. ఏంటే అలా ఉన్నావు? సమీరా, ఈరోజు నీ బర్త్డే కదా? ఇందాక నుంచి చెప్పడానికి ట్రై చేస్తుంది అదే కదా. మీ మట్టి బుర్రలకు నా బర్త్డే అని గుర్తుంటే కదా. మేడం, మట్టి బుర్రల గురించి మనం మాట్లాడుకుంటే బాగోదులే. హలో మేడం, మాకు ఆల్రెడీ నీ బర్త్డే గుర్తుంది. నీ బర్త్డే అరేంజ్మెంట్స్ కోసమే శ్రేయ వెళ్ళింది.
అదేమో అలా ఫోన్లో మాట్లాడుతుంది, నువ్వేమో ఇలా సైలెంట్గా కూర్చున్నావు. ఏమన్నా మాట్లాడచ్చు కదే. అదే ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నా. ఆలోచించు. నీకేందే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఏదైనా చేయడానికి చెప్పడానికి. పాపం దీనికి ఎవరున్నారు? ఏంటి ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు. అదేనే చాటింగ్కి ఫోన్కి అలా. హే, దీని మాటలు పట్టించుకోకే, నీ పని నువ్వు కానీ. హే, మెల్లగానే పడిపోతావు, వాటిని స్టెప్స్ అంటారు. నేనేమనుకుంటున్నానో మీరే చెప్తారా? పాపం అది ఎక్సలెటర్ అనుకుందిలేవే, నువ్వుకో. హే, పైన లొకేషన్ బాగుంది రండి. నీ బాయ్ ఫ్రెండ్ లాగానా? ఇంతకీ దాని బాయ్ ఫ్రెండ్ బాగుంటాడంటావా? తన బాయ్ ఫ్రెండ్ యూట్యూబ్లో గాసిప్స్లా ఉంటాడు, ఓపెన్ చేసి ఏముండదు. అందరూ మీరా మహాలక్ష్మి లాగా డీసెంట్గా ఉండరు కదే. వస్తే నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావే? నువ్వెందుకు ఫీల్ అవుతున్నావే నిన్ను రోల్ మోడల్ చేస్తుంటే? ఏవేలో రోల్ మోడల్? ఎవడైనా నీకు లైన్ వేస్తున్నాడని తెలిసినా పట్టించుకోకుండా బుద్ధిగా నీ పని నువ్వు చేసుకోవడమేనే. ఓహో అవునా. ఫోన్ రింగ్ అవుతుంది. చాటింగ్ అయిపోయినట్టున్నది, గురుడు ఫోన్ చేసినట్టున్నాడు. ఏంటే దాని ఫోన్ రింగ్ అవుతుంటే నీ హార్ట్ రింగ్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నావు? ఏదైనా రింగే కదా. చూసావా మన వల్ల మీరా ఎంత ఎదిగిపోతుందో. అయినా ఏం మాట్లాడతారా ఈ ఫోన్లలో అంతసేపు? ఏం లేదే, తిన్నావా, పాలు తాగావా, బజ్జున్నావా, ఇలాగా మాట్లాడుకుంటారు. ఏ మీరా, నువ్వు ఇంకా ఎదగాలే. అమ్మ మహతల్లి, బర్త్డేకి టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవుదాం పదండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. సెల్ఫీ టైం. మంచిగా దివే, రేపు ఫేస్బుక్లో పెట్టాలి. హ్యాపీ బర్త్డే టు శ్యామ్. శ్యామా? నేను నీ చైతు అయినప్పుడు నా శ్యామే కదా. అంత లేదులే కానీ చైతన్యాన్ని పేరు పెట్టుకున్న వాళ్ళంతా చైతులు కాళ్ళే కానీ. అబ్బో వేసిందిరా పంచు. సరే సరే, అక్కడ డ్రింక్స్ ఎప్పుడు తాగు. ఓకే. ఇది పట్టుకోవే. హాయ్, హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ కాదురా, బర్త్డే. సారీ, హ్యాపీ బర్త్డే. పో ఆడ బిర్యానీ తినిపో. ఎక్కడి నుంచి వస్తారో ఏమో. నువ్వేందే? ఏంటి వీడు విష్ చేయకుండా అలా చూస్తున్నాడు? ఏందిరా అట్లా చూస్తున్నావు? ఏదో ఒకటి చెప్పరా నీ అయ్యా. అందరూ రొటీన్గా గిఫ్ట్స్తో విష్ చేస్తారు, నేను నా చూపులతో విష్ చేస్తున్నాను. పో ఆడ బిర్యానీ తినిపో. అన్ని కరెక్ట్గానే అరేంజ్ చేశారు కదా. హాయ్ సమీరా గారు. హాయ్. సూర్య ఎక్కడా? రాలేదు రియా గారు. హ్యాపీ బర్త్డే టు సమీరా గారు. థ్యాంక్ యూ. వచ్చాడే మీడియేటర్. నన్ను మీడియేటర్ అనకండి. గట్లయితే బ్రోకర్ అనాలనా? సూర్య ఎక్కడా? గా పిల్లగాని మా ముగ్గురికి చూడాలనిపిస్తుంది. సూర్య అబ్బాయిలు మీట్ అవ్వడు, అమ్మాయిలు మీట్ అవుతాడు. ఈసారి సూర్య రికార్డింగ్ వాయిస్ ఏం పంపించలేదా? రికార్డ్ చేసి పంపించలేదు, ప్రేమ లేక పంపించాడు. 1 minute. ఎక్కడికి పోతుండే ఏమో. ఇంతకీ ఏం పంపించాడు? నాకు తెలియదు. ఏందిరా హరితహారం మొత్తం నువ్వే పట్టుకొచ్చినట్టున్నావు. ఏంటి ఇంత పెద్ద బొకే తీసుకొచ్చావు? మా వాడి నీ మీదన్న ప్రేమ పెరిగి పెద్దదై చెట్టంత అయింది. ఇంకా నయం పండై రాలిపోలేదు. అదిగో చదువుతాం. సముద్రపు అలలా వెనక్కి వెళ్ళి ముందుకు వస్తూ అర్థం కాని అలజడిలా అందినట్టుగా అనిపించే చేయి జారిపోయే సీతాకోక చిలకలా పట్టుకునేంతలో కరిగిపోయే మంచు ముత్యంలా నాలో ఉన్న నువ్వు. అబ్బా చదవే. నాలో ఉన్న నువ్వు మనసును మైమరిపించే అంతు చిక్కని హృదయ స్పందనలా, అనుకోని సంఘటన మధురిమలా, నాలో ఏకాంతాన్ని దూరం చేసే తీయని అనుభూతిలా. అబ్బో నువ్వు చదవే. స్వచ్ఛమైన మనసుకి ఊపిరిలా మారగలవా? ఇలా ఇవ్వే, నేను చదువుతాను. నాకు ఊపిరిని అందిస్తూ నా శ్వాసపై జీవితాంతం ఉంటావని ఆశిస్తూ నాలో ఉన్న నీకు
నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అబ్బో సమీరా. సరేలే, ముందు తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టిపో. నా పర్వం తీసాడు. ఏందో వీడు ఇంత పెద్ద చెట్టు పట్టుకోవచ్చు. ఓయ్, ఎంతసేపు బాతి పెడతారా చెట్టు? రా, కేక్ కట్ చేద్దాం. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Samira. Happy birthday to you, Samira. God bless to you. ముగిసేనా ఇప్పుడే కదిలే కన్నీరై క్షణమే చీజారేనా తడబాటే లేని అడుగాగేనా అనుపంటూ రాని ఎదతోడైనా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కలకాలం కదిలే ఫ్రెండ్షిప్ 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 కడదాకా నడిచే ఫ్రెండ్షిప్ అప్పుడు ఎప్పుడు మొదలైన పయనం ఇక ముగిసేనా ఇప్పుడే కదిలే కన్నీరై క్షణమే చీజారేనా. ఓకే, నేను ఇప్పుడు వచ్చేస్తున్నా. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ AR ఎంటర్టైన్మెంట్స్. ఇంగో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఒక గంట ఉంటుంది కదా, అది నొక్కండి. మేము చేసిన ప్రతి ఎపిసోడ్ మీకు లింకప్ అవుతుంది. మా వీడియోని వాచ్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి అండ్ మా అందరినీ ఎంకరేజ్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. కుమారి 29.